ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ నాలుగో రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యానికి తెరపడింది. 420 పరుగుల వద్ద ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ టీం. నాలుగో రోజు మొదటి సెషన్ పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్ టీం 104 రన్స్ చేసి కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. ఇండియా ముందు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు 316 6 వికెట్లతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు బ్యాట్స్‌మెన్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. పరుగుల వరద పారించారు. రెహ్మాన్ అహ్మద్‌తో కలిసి ఓలీ పోప్ 7వ వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. రెహ్మాన్ అహ్మద్ జస్ప్రీత్ బుమ్రా బౌల్తా కొట్టించాడు. అతడిని 24 పరుగుల వద్ద అవుట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన టీమ్ హాట్లీ రావడంతో స్కోర్ బోర్డు ముందుకు సాగింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముంగటికి సాగనిచ్చారు. ఓలీ పోప్, హాట్లీ చెలరేగి ఆడడంతో ఇంగ్లాండ్ 8వ వికెట్‌కు ఏకంగా 80 రన్స్ పార్ట్నర్షిప్ నమోదు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న హాట్లీని అశ్విన్ బౌల్తా కొట్టించాడు. అతన్ని 34 పరుగుల వద్ద అవుట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన మార్క్ వుడ్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. అతన్ని రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. ఓలీ పోప్ 196 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 420 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇండియా ముందు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.